అయిపోయినట్టు ఫ్లేవర్ కూడా సూపర్ స్మెల్ వస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు అయితే ఎప్పుడు చేసుకునే బీరకాయ కర్రీలా కాకుండా ఇలా ట్రై చేయండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. చపాతీలకు కానీ వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంటుంది కర్రీ అయితే మీకు ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ మనం బీరకాయలు అయితే ఇలా తీసేసుకోవాలి. అసలు మొత్తం తొక్క అయితే మొత్తం పీల్ అవుట్ చేయకూడదు. అక్కడక్కడ తోలు అనేది అలా ఉంచాలి. అలా ఉంచితేనే మనకు టేస్ట్ అనమాట. దాని తర్వాత ఒక సన్నగా తరిగిన ఆనియన్ అయితే తీసుకున్నాను. 2 అయితే నేను టమాటాస్ అయితే తీసేసుకున్నాను, సన్నగా తరిగేసుకున్నాను అండి. ఇలా బీరకాయ ఇలా ఉంటేనే మనకి టేస్ట్ అనమాట. ఇలా చేసుకున్న దాన్ని మనం హాఫ్గా మీడియం సైజులోనే కట్ చేసేసుకోవాలి. ఎక్కువ అంత పెద్దగా ఉండకూడదు, అంత చిన్నగా సైజు అయితే మనం ఉండకూడదండి. మనం మీడియం సైజులోనే మనకు ఉండాలి. ఇలా అన్ని ముక్కల్ని వాష్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ అయితే మనం వేసేసుకుందామండి. నేనైతే ముందుగానే ప్యాన్ అయితే హీట్ చేసేసుకున్నాను. మనం ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనకి ఎంత కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే మనం యాడ్ చేస్తున్నాను. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇవి మొత్తం కొంచెం చిట్టపట అయిపోయిన తర్వాత నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే నేను వేస్తున్నాను. ఇలా అన్ని మనం ఎన్ని కావాలో అన్ని ఉల్లిపాయలు అయితే మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై చేస్తేనే మనకి కర్రీ అనేది కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మనం ఎలాగో పచ్చిది ఎలాగో తిన్నాం కాబట్టి కొంచెం ప్రతి ఒక్క కూరలో మనం యాడ్ చేసుకుంటే మనకి మంచిదన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. నేను ప్రతి ఒక్క దాంట్లో నేను యూజ్ చేస్తాను. ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్లేవర్ పోయిన తర్వాత టమాటోస్ అయితే మనం యాడ్ చేయకూడదండి. ఫస్ట్ మనం తరిగిన బీరకాయలు అయితే మనం యాడ్ చేస్తున్నాము. మీడియం సైజులో కట్ చేసిన బీరకాయలు అయితే నేను వేసేస్తున్నాను. ఆ అల్లం ఫ్లేవర్, ఆనియన్స్ ఫ్లేవర్ అనేది ఆ బీరకాయలు పోతేనే మనకి టేస్ట్ అన్నమాట. ఓకేనా? మనం ఇప్పుడే ఫస్టే మనం టమాటాలో మనం యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది టమాటాల నుంచి వచ్చిన వాటర్ మొత్తము ఒక లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. అందుకే మనం టమాటోస్ అనేది ఇప్పుడే వేయకూడదు. వాటర్ వచ్చేస్తాయి అన్నమాట, నీళ్ళలో వచ్చేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు. కొంచెం ఉడికిన తర్వాత బీరకాయలోంచి కొంచెం బాగా ఫ్లేవర్ వచ్చిన తర్వాతే మనం టమాటాలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను టమాటాలు అయితే నేను యాడ్ చేసేసాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలని బాగా ఈ ఫ్లేవర్ మొత్తం బాగా తగలాలన్నమాట. ఈ ఫ్లేవర్ మొత్తము ఇలా 2 నిమిషాలు అయితే బాగా కలపాలండి. ఇలా కలిపితేనే ఆ ఫ్లేవర్ అనేది ప్రతి ఒక్క ముక్కకి బాగా పడుతుందన్నమాట. అల్లం పేస్ట్ కానీ ప్రతి ఒక్కటి బాగా మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయితే మనం బాగా కుక్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసుకుందాము. ఇలా అయితే బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. చూసారా, నూనె కొంచెం పైకి తేలింది. అలా ఉడికితేనే మనకి కర్రీ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తున్నట్టు. ఇలా మొత్తం బీరకాయ అనేది బాగా మెత్తపడకూడదండి, కచ్చా పచ్చగా ఉండాలి. అలా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ చిన్న స్పూన్ కారం. దీనికైతే ఎక్కువ కారం కూడా పట్టదండి. ఫస్ట్ మనం ఉప్పు అయితే మనం యాడ్ చేయకూడదు, ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. ఈ మసాలా మొత్తం బాగా పట్టేలా మనం కలపాలన్నమాట. ఇలా కలిపేస్తే మనకి మసాలా మొత్తము కర్రీ మొత్తానికి బాగా పడుతుందన్నమాట. సరే, ఇలా 2 మినిట్స్ బాగా కలపాలి. అలా అని చెప్పేసి
గరిటెతో ఇలా ఇలా లుజ్జు చేయకూడదండి. మామూలుగా ఉన్నట్టు లేనట్టు కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం బాగా మసాలా కూడా బాగా ఫ్రై అయితే మనకి 2 మినిట్స్ అయితే పడుతుంది అన్నమాట. 2 to 5 మినిట్స్ అయితే పడుతుంది. అప్పుడులాగా మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. చూసారా మసాలా మొత్తం బాగా కలిసిపోయింది. ఇలా కలిస్తేనే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ అయితే నేను ఎక్కువ కర్రీస్ మీద యాడ్ చేయనండి. హాట్ వాటర్ వేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా పెంచుతుంది కానీ తగ్గించదనమాట. మీరు కూడా ఇలా మీ ఇంట్లో కూడా హాట్ వాటర్ వేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క కర్రీలో. ఓకే, ఇలా హాట్ వాటర్ మొత్తం బాగా కలిసేలా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే నేను మూత పెట్టేస్తున్నాను. బాగా మసాలా మొత్తం వాటర్లోకి బాగా కలవాలి కదండి. కొంచెం 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలండి. ఇది బాయిల్ అవ్వడానికి 5 నిమిషాలు అయితే పడుతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఉడికిందో లేదో. బాగా ఉడికింది. ఇంకా ఉడకాలి. టెన్షన్ ఏం పడద్దండి. మనకి పాలు ఇరిగినట్టు ఉంటాయి బట్ ఇరగవు అన్నమాట. నాకైతే కొంచెం సాల్ట్ అయితే నాకు సరిపోలేదు. నేను కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇది సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము. ఇప్పుడే నేనైతే కొంచెం ధనియాల పొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా, ఇవి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని 2-2 నిమిషాలు కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత అయితే పెట్టేసాను నేను. 2-2 నిమిషాలు అయితే మనం సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. చూసారా నూనె ఎంత బాగా పైకి తేలిందో. ఇలా మనం ఉడకబెట్టేసుకోవాలి కర్రీ. ఇలా చేసుకుంటే అసలు వేడి వేడి అన్నంలో అండి సూపర్ ఉంటుంది. చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం అన్నం తినేవాళ్ళు ఇంకా తింటానే అంటారు. అంత బాగుంటుంది అన్నమాట. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే మనకి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా నూనె పైకి వస్తుందో. ఇలా నూనె పైకి మనకి తేలి రావాలన్నమాట. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఫ్లేవర్ కూడా సూపర్ స్మెల్ వస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం.